హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు టీఏటీఆర్ జీవోస్ అయితే విడుదలైనాయి. రీసెంట్‌గా మనకు 60 నంబర్ 60 అండ్ 61తో సో, ఈ డీఏలకు సంబంధించి అరియర్స్ చెల్లింపుల్లో అయితే మార్పులండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త. జనవరి 2024 డీఏ-టీఆర్ జీవో నంబర్ 60 అండ్ 61లలో మార్పులకు అవకాశం. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన అత్యంత కీలకమైన డీఏ మరియు డీఆర్ చెల్లింపులకు సంబంధించి జనవరి 2024లో విడుదలైన జియో నంబర్ 60 అండ్ 61లలో మార్పులు, చేర్పులు జరిగేటటువంటి అవకాశం ఉందని సమాచారము. దీనికి సంబంధించిన తాజా వివరాలనైతే ఇప్పుడు చూసేద్దాము. సో, జియో నంబర్ 60 అండ్ 61 ఉద్యోగుల్లో ఆందోళన. మనకు ఈ జీవోలు వచ్చే ముందు డీఏ జీతం పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది. అయితే వెంటనే జీవోలు కూడా విడుదలయ్యాయి. ఆ జీవోలను చూసి ఉద్యోగులు, పెన్షనర్లు అవాక్కవ్వడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించిన డీఏ అరియర్స్ అన్నీ కూడా రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని, అలాగే పెన్షనర్లకు సంబంధించిన డీఆర్ అరియర్స్ వారి యొక్క 2027, 28 ఆర్థిక సంవత్సరంలో 12 విడతలుగా చెల్లిస్తామని జీవోలలో పేర్కొనబడింది. ఉద్యోగ సంఘాల ఆగ్రహం మరియు ముఖ్యమంత్రితో సంప్రదింపులు. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ సంఘాలు వెంటనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జేఏసీ, ఎన్‌జీఓ అసోసియేషన్ నాయకులు వెంటనే సీఎంఓ అధికారులను సంప్రదించారు. ఈ జీవోలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, వీటిని ఖచ్చితంగా మార్పు చేయాలనైతే లేకపోతే ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. సీఎంఓ నుండి సానుకూల స్పందన. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన సీఎంఓ అధికారులు జీవోలలో మార్పులు చేయడానికి అంగీకరించినట్టుగా నిన్నటి నుండి మనకు ఎన్‌జీఓ అసోసియేషన్ నాయకులు మీడియా ముందు తెలియజేశారు. ఇది ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చింది. తాజా పరిణామాలు జీవో సవరణలకు కసరత్తు. అయితే ఈరోజు దానికి సంబంధించి అనేక ఎన్‌జీఓ అసోసియేషన్‌లు జిల్లాలకు సంబంధించినటువంటి పత్రికా ప్రకటనను విడుదల చేశాయి. ఆ ప్రకటనలో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ జీవోలలో మార్పులు, చేర్పులు చేయడం కోసం అధికారులతో జేఏసీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టుగా మనకి పత్రికల ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ఈరోజు రాత్రికి గానీ, రేపు గానీ ఈ జీవోలలో మార్పులొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి ఎన్‌జీఓ అసోసియేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది ఉద్యోగ పెన్షనర్ల ఆశలను నిలబెట్టే వార్త. అందరూ ఆసక్తిగా అయితే ఈ వార్త కోసం ఎదురు చూస్తున్నారు.